ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో కర్నూలులో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంఘం కార్యాలయం ఎదుట మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మందకృష్ణ మాదిగ కృషి వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని వారు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ భౌగోళికంగా మరి క్షుణ్ణంగా భారతదేశంలో లౌకిక బాధము అనే అంశములు ఇమిడి ఉన్నటువంటి వివిధ బలహీన వర్గాల సంబంధించినంత వరకు దామాషా ప్రకారంగా మాదిగలు భారతదేశంలో ఎక్కడైతే ఉన్నారో ఆ విధంగా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అందియాలనేసే మందకృష్ణ గారి నాయకత్వం యొక్క మంచి ఆలోచన. ఆయన పోరాట ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమాలు చేసి జైలు పాలై వాళ్ళ కృషి కొంతమంది మరణించడం జరిగింది. విద్యార్థులు మరి వాళ్ళంతా కృషి ఫలితంగా గుర్తించినందుకే ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఒకరు తప్ప 6 మంది కీలకమైనటువంటి ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడము మేమెంతో అభినందిస్తున్నాం. కాబట్టి అటువంటి ఉపకులాలకు కూడా జనాభా నిష్పత్తి ప్రకారంగా విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో రాజకీయాల్లో కూడా మా వాటా కావాలని చెప్పి నిరంతరమైన పోరాటం చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో విద్య ఉద్యోగ సంక్షేమ రంగంలో రాజకీయ రంగంలో కూడా మా వాటా కావాలని చెప్పేసి ఆ తీర్పు వచ్చింది. కాబట్టి మాదిగలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తూ అటువంటి తీర్పు